హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండక్కి వస్తున్నారనే సినిమా సాధిస్తున్నటువంటి అసాధారణటువంటి విజయం. కొణిదెల కుటుంబానికి ఇటు అల్లు కుటుంబానికి మధ్య ఏదైతే కొంత దూరం జరిగింది, వాళ్ళ కుటుంబాల మధ్య కొన్ని అపోహలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ చోటు చేసుకున్నాయి. అందువల్ల వీళ్ళు అంతకుముందు అరమరికలు లేకుండా ఉండలేకపోతున్నారని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుందో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఈ విజయం ఉందని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అల్లు అరవింద్ గారు ఆయన మెగా ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా అంటారనే విషయం మనకు తెలిసిందే. ఆయన ముందే చెప్పాడు ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుంది, మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవబోతుందని చెప్పి ఆయన దాదాపుగా సినిమా విడుదలైన 2వ రోజు 3వ రోజు ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విజయం పట్ల స్పందించాడు. అది కూడా ఏదో మొక్కుబడిగా స్పందించడం కాకుండా చాలా వివరంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హీరోయిన్ నయనతార, అందులో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చినటువంటి విక్టరీ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిలోలియో, ఇలాగా ఇంకా సినిమాలో కీలకమైనటువంటి పాత్రలు పోషించిన వాళ్ళను కూడా ప్రస్తావిస్తూ ప్రశంసిస్తూ ఆయన చాలా హోల్ హార్టెడ్ గా ఒక పోస్ట్ పెట్టడం అన్నది ఈ సినిమా అంటే సాధిస్తున్నటువంటి మరో విజయంగా దీన్ని మనం చూడాలని చెప్పి చెప్తున్నారు. అంటే పుష్ప 2 సందర్భంగా జరిగినటువంటి కొన్ని ఘటనలు కావచ్చు, తర్వాత జరిగిన కొన్ని విషయాలు కావచ్చు, ఏదైనా అంటే ముఖ్యంగా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు కంపల్సరీ అల్లు అరవింద్ గారు కూడా ఉండేవారు. అల్లు అరవింద్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఏదైనా పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరిగేది. అటువంటిది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కనిపిస్తున్నారు తప్ప ఆయనకి కుడిభుజం లాగా వ్యవహరించి ఆయన అర్జునుడైతే ఈయన కృష్ణుడు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం వాళ్ళ కుటుంబాల మధ్య కొంచెం ఇది జరిగింది. అంటే కారణాలు ఏంటన్నది మనకి తెలియదు, కానీ మొత్తం మీద ఏదైతే కొంచెం దూరం పెరిగిందో వాళ్ళ మధ్య, ఆ దూరాన్ని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సాధిస్తున్నటువంటి అసాధారణటువంటి విజయం ఆ కుటుంబాన్ని మళ్ళీ దగ్గరికి చేరుస్తుందని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమా చాలా రికార్డులు ఒకటి బ్రేక్ చేసుకుంటూ వెళ్తా ఉంది. ముఖ్యంగా 300 కోట్లు క్రాస్ చేసిన సందర్భంగా చిరంజీవి 300 కోట్ల అది ఉన్న గోడని బద్దలు కొట్టి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని చెప్పి ఒకటి ఏదైతే రిలీజ్ చేశారో అది ఫ్యాన్స్ కి చాలా థ్రిల్ ఇస్తుంది, మంచి వాళ్ళలో ఫుల్ జోష్ నింపుతుంది. అంటే ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇంక నెలాఖరు వరకు కూడా పెద్ద సినిమాలు కాదు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. కాబట్టి ఈ నెలాఖరు వరకు మెగాస్టార్ మనశంకర ప్రసాద్ హవా నడుస్తూనే ఉంటది. కాబట్టి ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసి అటు ఓవర్సీస్ లో కూడా మంచి ప్రభావం చూపిస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్ గా ఇంకొక 200 కోట్లు అంటే 400 కోట్లు అయితే అలవోకగా సునాయాసంగా సాధించేస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత 400 కోట్లు దాటిన తర్వాత 425, 450 నుంచి కొంచెం దీన్ని పుష్ చేస్తే, అంటే ప్రమోషన్స్ కొంచెం ఇంకా ఉధృతం చేస్తే, యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు నేరుగా ప్రమోషన్ లోకి ఇంకా దిగలేదు. ప్రీలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడడం మినహాయిస్తే తర్వాత నేరుగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మరొకటి చేయలేదు. ఓన్లీ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్న ఇది ఇంటర్వ్యూది సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్చల్ చేస్తుంది. ఈ 2 తప్ప, అంటే ప్రీలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లాగా మాట్లాడుకున్న తప్ప నేరుగా మీడియాతో ఇంకా ఆయన ఇంటరాక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బహుశా ఇంకో రేపు ఎల్లుండిలో ఆయన ప్రత్యేకంగా మీడియాతో సమావేశం అయ్యి ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అయితే చిరంజీవి గారు దాదాపుగా ఒక 2-3 గంటలు ఆయన స్పెండ్ చేస్తారు. ఏదో వచ్చామా 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట మాట్లాడేమో వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా స్థిమితంగా కూర్చొని, అంటే ఆ తర్వాత ఇంక వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా ఇది ఎంతవరకు అంటే ఎన్ని ప్రశ్నలు సంధించినా ఎన్ని కోణాల్లో ఆయన్ని ఇది చేసినా కూడా వాటన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఆయన వస్తాడు. నేను
నేను చూస్తుంటాను. చెప్పిన టైం కరెక్ట్ గా వచ్చేస్తాడు ఆయన. 10 అంటే 10 గంటలకల్లా అక్కడ ఉంటాడు. అదొక పంక్చువాలిటీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పాటించే ఒక గొప్ప లక్షణం. ఈయన అనిల్ రావిపూడి కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయనకి కరెక్ట్ టైం చెప్పాలంటే మాకు ఇది అనిపిస్తుంది. ఒక్కోసారి ఎక్కడ లేట్ అవద్దు అని చెప్పి కొంచెం లేదు సార్ మీరు కొంచెం రిలాక్స్డ్ గా రండి అని చెప్తాం. ఎందుకంటే ఆయన టైం అంటే టైమే. ఒక 5-10 నిమిషాలు ముందే, అది కూడా విత్ మేకప్ ఆయన ఉంటారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయననే కాదు, మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసినటువంటి దర్శకులు అందరూ కూడా అదే మాట చెప్తారు. డిసిప్లిన్ కి మారు పేరు. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలా అటువంటి డిసిప్లిన్ పాటించేవారని చెప్తారు. అలాగా ఇప్పుడు హీరోలు, అగ్ర హీరోల్లో దాదాపుగా మన అగ్ర హీరోలు అందరూ కూడా, ఈవెన్ బాలయ్య గురించి కూడా అంతే గొప్పగా చెప్తారు. ఆయన డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. అలాగే వెంకటేష్ గురించి కానీ, నాగార్జున గురించి కానీ ఇప్పుడు మనం కంప్లైంట్స్ విన్నది లేదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ ఫోకస్, అంటే మిగతా వాళ్ళు ఎప్పుడైనా ఒక 5-10 నిమిషాలు లేట్గా వస్తారేమో మనకి తెలియదు. వీళ్ళు మాత్రం ఇప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కానీ టైం అంటే టైం, 6 అంటే 6, 7 అంటే 7. అంటే చూసి అప్పట్లో అనేవాళ్ళు అంటే ఎన్టీ రామారావు రావడాన్ని చూసి దాన్ని బట్టి టైం వాళ్ళు సరి చేసుకునేవాళ్ళు. ఎవరైనా గడియారం సరిగా నడవకపోతుంటే తప్పుగా నడుస్తుందంటే ఆయన వచ్చాడు కాబట్టి కరెక్ట్ గా ఈ టైంకి రావాల్సింది ఉంది కాబట్టి ఆయన టైంకి వచ్చాడంటే ఇది ఇంత టైం అయ్యి ఉంటుందని చెప్పి మార్చుకునేవాళ్ళంటే. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా విపరీతమైనటువంటి పంక్చువాలిటీ పాటిస్తారు. అంటే ఆయన ఈ ఏజ్ లో కూడా అంత సక్సెస్ఫుల్ గా ఆయన కెరీర్ కంటిన్యూ చేయగలుగుతున్నాడంటే ఈ మామూలుగా ఏదో 1, 2, 3 అలాగే ఫ్లూక్ గా వస్తాయేమో కానీ వరుసగా ఇన్ని విజయాలు, అది కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 70 ఈ కుర్ర హీరోలు కూడా సాధ్యం కానటువంటి ఈ రికార్డు. అంటే ఇప్పుడు మిగతా హీరోలు మిగతా భాషల్లో కూడా వసూలు చేసి దాన్ని జస్ట్ చేస్తే 500 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు అయ్యి ఉండొచ్చు. కానీ కేవలం తెలుగులో మాత్రమే విడుదలయ్యి ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రం మనశంకర వరప్రసాద్ గారు ఈ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుండడం అనేది ఎవరు ఊహించలేదు. అంటే 300 కోట్లు అయితే ఈజీగా వసూలు చేస్తారనుకున్నారు. మొదటి రోజు వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి కొంచెం డివైడెడ్ టాక్ లాగా సెకండ్ హాఫ్ కొంచెం వీక్ ఉంది, కొంచెం ల్యాక్ ఉందని చెప్పి చిన్న విమర్శ వచ్చినప్పటికీ కూడా ఈజీగా మెగాస్టార్ కున్న రీచ్ కి 300 కోట్లు అయితే సాధించేస్తుంది. సంక్రాంతికి వస్తున్న రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే 300 కోట్లు దాటింది. 300 కోట్లు దాటిన సందర్భంగా అన్నట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాని ప్రశంసిస్తూ, అంటే చాలా ఇందాక నేను చెప్పా కదా, చాలా వివరంగా ఏదో మొక్కుబడిగా మెగాస్టార్ ని కంగ్రాచులేట్ చేస్తూ లేదంటే ప్రొడ్యూసర్ ని కంగ్రాచులేట్ చేస్తూ కాకుండా మొత్తం డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్లాక్ బస్టర్ మిషన్ అనిల్ రావిపూడికి, ఇలాగ బీమ్స్ సిసిరోలియాకి, ఇలాగ పేరున ఆయన దాదాపుగా ఒక పెద్ద ఒక అరటావు సైజ్ మ్యాటర్ని ఆయన ఇది చేసి ట్వీట్ చేయడం అన్నది ఇప్పుడు ఈ సినిమాకి, అంటే ఈ అల్లు అర్జున్ ట్వీట్ చేయనంత మాత్రాన సినిమాకి పెద్దగా ఇది ప్రభావం చూపించదు. కానీ ఇప్పుడు చేయడం అనేది డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా విపరీతంగా లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా, ముఖ్యంగా అతనికి అటు మలయాళంలో కానీ నార్త్ ఇండియాలో విపరీతంగా ఉన్నారు. ఈ సినిమాకి రేపు హిందీలో డబ్బింగ్ ఏదైనప్పుడు డెఫినెట్ గా అది ప్లస్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసాడని చెప్పి న్యూస్ లో వస్తాయి కాబట్టి డెఫినెట్ గా ఇది, ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా ఈ సినిమా సాధిస్తున్నటువంటి కమర్షియల్ విజయం కంటే కూడా ఈ రెండు కుటుంబాల మధ్య కొంచెం ఏదైతే దూరం పెరిగింది వేరే వేరే కారణాల వల్ల అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఆ దూరాన్ని తగ్గిస్తే అది ఇంకా అతిపెద్ద విజయంగా మనం డెఫినెట్ గా చూడొచ్చు. అది నిజంగా ఆ ఫీట్ ఈ సినిమా సాధిస్తుందని చెప్పి మనం ఆశిద్దాం.